హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రిడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐపీఎల్ మ్యాచెస్ అండ్ డబ్ల్యూపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రిడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. టెలిగ్రామ్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. టాస్ వేస్తుంది టెలిగ్రామ్లో ఫ్రీగా మ్యాచెస్ అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్లో ఎవరు పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అన్ని మ్యాచెస్ ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడమే. డబ్ల్యూపీఎల్ 2025లో ఇది 20th మ్యాచ్ ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ లీగ్లో. ఇంకా ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రం ఉన్నాయి, ఎలిమినేటర్ అండ్ ఫైనల్ ఉన్నాయి. ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో సో వాళ్ళు ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా ముంబైకి ఉంది, ఆర్సీబీకి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆర్సీబీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలవాలని కోరుకుంటారు డీసీ వాళ్ళు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు ఆర్సీబీ విన్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ముంబై విన్ అయితే ముంబై డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఈరోజు ముంబై వర్సెస్ ఆర్సీబీ కన్నా ముంబై వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతుంది అనుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ ముంబైకి ఇంపార్టెంట్ అండ్ డీసీకి ఇంపార్టెంట్. ఆర్సీబీకి వెళ్తే డీసీ వెళ్తుంది ఫైనల్కి, అలాగే ముంబై గెలిస్తే ముంబై డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది. సో ఈ మ్యాచ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. రెండు టీమ్స్ బిగ్ ఫైట్ జరుగుతాయి. అండ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ అంటే మీ అందరికీ తెలిసిందే. ప్రీవియస్ మ్యాచ్లో చాలా బిగ్ మ్యాచ్ ఎన్కౌంటర్స్ జరిగినాయి ఇద్దరి మధ్య. అండ్ ప్రజెంట్ టోర్నమెంట్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుంటే ముంబై ఇండియన్స్ పెర్ఫార్మెన్స్ పర్లేదు ఫ్రెండ్స్, టాప్ 1కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా ఆర్సీబీ చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు. ముఖ్యంగా స్మృతి మందన పెద్దగా పెర్ఫామ్ చేయలేదు ఈ టోర్నమెంట్లో. రిచా ఘోష్ ఒక్కతే ఆడుతుంది కాబట్టి పెర్రీ వీళ్ళిద్దరి మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది ఆర్సీబీ టీమ్. సో స్మృతి మందన ఫెయిల్యూర్ వల్ల ఈ మ్యాచెస్ అనేవి ఆర్సీబీ ఫెయిల్ అయింది. అండ్ ఈ పిచ్ అనేది ముంబైలో జరుగుతుంది కాబట్టి ఇది బ్యాటింగ్ పిచ్ ఫ్రెండ్స్. సో బ్యాటర్స్ చాలా అంటే చాలా పండగ చేసుకుంటారు. ముఖ్యంగా యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150-170 మధ్య జరుగుతుంది. సో ఈ మ్యాచ్ టాస్ గెలిచిన టీం సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటుంది. సెకండ్ బ్యాటింగ్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈ పిచ్లో. అండ్ ప్రీవియస్ రికార్డ్స్ చూసుకున్నా కూడా మనకి ఈ టోర్నమెంట్లో సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ విన్ అయినాయి, ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ తక్కువ అయినాయి. కాకపోతే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి విన్ అయింది. సో ఇది ఒక అడ్వాంటేజ్ టాస్ ఓడిపోయిన టీమ్కి. అండ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా కూడా ముంబైకి అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ కూడా ముంబైలో జరుగుతున్న వల్ల ముంబైకి ప్లస్ పాయింట్ ఉంది. అండ్ ఈ మ్యాచ్ ముంబై విన్ అయితే టాప్ 1కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా హై ఉంటుంది. ముఖ్యంగా కౌర్ పెద్దగా పెర్ఫార్మెన్స్ అయిపోయినా మ్యాథ్యూస్ అండ్ సిమ్రన్ బ్రాంట్ ఇద్దరు బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ వల్ల ముంబై ఈ రేంజ్లో ఉంది. అండ్ బౌలింగ్ కూడా ముంబై బాగుంది. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ అనేది ముంబైకి 60% వినే ఛాన్స్ ఉంది, ఆర్సీబీకి 40% వినే ఛాన్స్ ఉంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ప్లీజ్ షేర్ మై వీడియోస్.